మనం మాట ఇవ్వడం జరిగింది. 13వ తారీఖు వరకు వేచి చూద్దాం. లేదు అని అంటే తప్పనిసరిగా మన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించుకొని తప్పనిసరిగా కేబుల్ ఛానల్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు వచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపేది లేదు అని చెప్పేసి సందర్భంగా మరొకసారి ప్రకటన చేస్తూ దానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పేసి ప్రకటన చేస్తాం. ఇచ్చి పెట్టాం, వాళ్ళు న్యూస్ ఛానల్స్ అయ్యారు. కానీ కేబుల్ ఛానల్స్ మాతోనే స్టార్ట్ అయినాయి. మేము మారుమూర ప్రతి పల్లెటూరులో న్యూస్ను కూడా కవర్ చేసి వినియోగదారుడికి అందిస్తూ ఉన్నాం. మీరు అది గుర్తించకుండా ఇవాళ అక్రిడేషన్లు ఇవ్వకపోతే వినియోగదారులు ఇబ్బంది పడతారు. మీరు ఆ విధంగా చేస్తే మేము న్యూస్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ కూడా బంద్ చేస్తాం. కేబుల్ టీవీని కనుక మీరు ఆదరించకపోతే న్యూస్ ఛానల్స్ని మేము బంద్ చేస్తాం. ఏదో వాళ్ళకి మీరు ఎట్లా ఇస్తున్నారు అక్రిడేషన్లో, కొన్ని ఐడెంటిఫికేషన్ లేని న్యూస్ ఛానల్స్ కూడా వందలాది అక్రిడేషన్లు ఇస్తూ ఉన్నారు. ఇవాళ కేబుల్ టీవీ ప్రతి వినియోగదారుడు కూడా నోటిఫై అయిన ఛానల్ ఏ నెంబర్లో ఉందో కూడా చెప్పే విధంగా కేబుల్ టీవీ ఛానల్స్ ఇవాళ ఉన్నాయి. కానీ మీరు అక్రిడేషన్లు ఇవ్వకుండా మీరు పక్షపాతి బుద్ధి చూపిస్తూ ఉన్నారు. ఏ శాటిలైట్ ఛానల్స్ కూడా మీ న్యూస్ కవర్ చేయట్లేదు. మేము పూర్తిగా గంట లైవ్ అయితే గంట లైవ్, ఐఎన్పిఆర్లో ఏ లైవ్ వస్తే ఆ లైవ్ని యథావిధిగా ప్రసారం చేసేదే కేబుల్ టీవీ. దయచేసి కేబుల్ టీవీ ఛానల్స్ ఇవ్వకపోతే కేబుల్ ప్రసారాలు కూడా పూర్తిగా ఏ ఛానల్స్ రాకుండా బంద్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేబుల్ ఛానల్స్ నిషేధించారు. దాని తర్వాత ఇప్పుడు ఐఎంపిఆర్ కార్డ్స్లోని పూర్తిగా 12 ఉంటే 0 చేసిరు. దీంతో భవిష్యత్తులో వీళ్ళ ప్లాన్ ఏంటంటే భవిష్యత్తులో కేబుల్ ఛానల్స్ అనేది నిషేధించాలనేది వారి ఉద్దేశం. సో దీనివల్ల అంటే మీడియాని అనగదొక్కే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నది. రెండవది ఆంధ్ర మీడియాకు తొత్తులుగా మారే ప్రభుత్వం అనేది ఆంధ్ర మీడియాకు మిగతా అన్ని కాంట్రాక్టులు మిగతా దాంతో పాటు మీడియాను కూడా ఆంధ్ర మీడియాకు తొత్తు పలుకుతుంది. ఎందుకంటే కేబుల్ ఛానల్స్ ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలై మేజర్ వరకు 90% వరకు ఎస్సీ ఎస్టీ బీసీలై మాత్రమే కేబుల్ ఛానల్స్ అంటే పేద బక్కోడు గోచి గొంగడివాడు మాత్రమే ఇక్కడ కేబుల్ ఛానల్స్. శాటిలైట్ ఛానల్స్ ఎవరు ఉన్నాయి, ఎవడో బల్చినోడి అగ్రకులాలై వాళ్ళే ఉన్నాయి, అది కూడా ఆంధ్ర మీడియా మాత్రమే ఉన్నది. సో దీన్ని తెలంగాణ మీడియాని తొక్కాలనే ప్రయత్నం ఒక కుట్ర జరుగుతుంది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి, గుర్తించాలి. ఇది ఓన్లీ కొన్ని ఛానల్స్ మీద జరుగుతున్న ఏదో చిన్న అక్రిడేషన్ అనేది ఏదో పేరుకు ప్రస్తావన వస్తుంది, కానీ అక్రిడేషన్ విషయం కాదు. ఇది టోటల్గా తెలంగాణ జర్నలిస్టులని, తెలంగాణ మీడియాని తొక్కే ప్రయత్నం చేస్తుంది. సో మిత్రులారా, అలాగే సీఎం దృష్టికి గత 2 నెలలుగా మేము సెక్రటరియట్కి వెళ్ళినాం, కమిషనర్కి ఇచ్చినాము, ఐఎంపీఆర్ మినిస్టర్కి ఇచ్చినాము. ఇది ఇక్కడ ఉన్న ఐఎంపీఆర్ భవన్లో ఎంతోమందికి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ పోయినాం. కానీ చివరికి వారు ఎవ్వరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. 2 ఏళ్ళు దాటినప్పటికి కూడా అక్రిడేషన్లు ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటిది. కానీ జీవో 239ని మారుస్తూ అంటే గత 2016-17 సంవత్సరంలో వచ్చినటువంటి 239 జీవో ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి జర్నలిస్టులకి సబ్ ఎడిటర్ నుంచి మొదలుకుంటే రిపోర్టరు, డెస్క్, ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, అదేవిధంగా కేబుల్ ఛానల్లో పనిచేసేటువంటి జర్నలిస్టులు అందరికి కూడా అక్రిడేషన్లు ఇచ్చినటువంటి 239 జీవోని పక్కన పెట్టి గైడ్లైన్స్ రూపకల్పన చేస్తున్నాం అన్న పద్ధతిలో 252 జీవో అనే పేరు మీద డిసెంబర్లో ఒక జీవో తీసుకురావడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి ప్రాతిపదిక ఏంది అనేటువంటి దానికి ఒక ప్రాతిపదిక లేదు. జర్నలిస్టులు అందరూ జర్నలిస్టులే, కానీ జర్నలిస్టులని విడదీసి వాళ్ళని ఏమార్చి మొత్తం అక్రిడేషన్ కార్డుని కోత పెట్టాలనేటువంటి ఆలోచనతో ఇవాళ మీడియా అకాడమీ చైర్మన్గా, ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి మొత్తం జర్నలిస్టుల మధ్య ఒక అనైక్యతను సృష్టించేటువంటి ఒక పద్ధతిని అవలంబించడం జరిగింది. అది 239 జీవోలో చాలా స్పష్టంగా కనిపించింది. అయితే యూనియన్లన్నీ కూడా జర్నలిస్టులు అందరూ కూడా రోడ్డు ఎక్కడంతో రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని మళ్ళీ 103 జీవోని దాన్ని సవరించి తీసుకురావడం జరిగింది. ఆ జీవోలో కూడా కనీసం యూనియన్లు రిప్రజెంట్ చేసినటువంటి వాటి ఏవైతే అంశాలు ఉన్నాయో వేటిని కూడా కొన్నింటిని మాత్రమే పరిష్కరించి మరికొన్నింటిని పక్కన పెట్టి ప్రధానంగా కేబుల్ జర్నలిస్టులు ఎవరైతే ఎవరో వాళ్ళందరికీ 0 చేసి, కేబుల్ జర్నలిస్టులు అంటే జర్నలిస్ట్ వార్తా సేకరణ కోసం ఎక్కడికైనా పోయేటువంటి అవకాశం ఉన్నటువంటి జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇవ్వకుండా గతంలో 239 జీవో ప్రకారం ప్రతి కేబుల్ ఛానల్కి 12 ఐఎన్పిఆర్ కార్డులు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల్లో బహుశా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం
ఎక్కడ కూడా కేబుల్ జర్నలిస్టులకు కానీ కేబుల్ టీవీ వాళ్ళకు కానీ ఎక్కడ ఎన్పానల్మెంట్ కానివ్వండి జర్నలిస్టుల కోసం చేసినటువంటి సర్వీసెస్లో ఒక కరోనా పీరియడ్లో మాత్రం పూర్తి స్థాయిలో జర్నలిస్టులకు అండగా ఉన్నారు. జర్నలిస్టులకు ఒక 100 కోట్ల ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ గత 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఇంకా రెన్యువల్ పద్ధతితో ఉన్నటువంటి నేపథ్యంలో జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలని ఒక టర్మ్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలో 239 జీవో కాకుండా కొత్తగా 252 జీవోని తీసుకొచ్చి గతంలో 23,000 మంది జర్నలిస్టులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఈరోజు 13,000 మందికి సంఖ్య కుదించింది. అంటే జనరల్గా ఎక్కడైనా అవకాశాలు కల్పించాలన్నప్పుడు ఎక్కువ మందికి అవకాశం కల్పించేటువంటి పరిస్థితి వెల్ఫేర్ స్కీమ్స్లలో ప్రభుత్వం తీసుకోవాలి. మరి ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో అవసరమైతే ఇంకొక 5-6 మంది జర్నలిస్టులకు అవకాశం కల్పించి వాళ్ళకి ఇస్తానమాట ప్రకారం జర్నలిస్టు ఇస్తానమాట ప్రకారం అక్రిడేషన్లు ఇవ్వాలి. దాంతోపాటు కేబుల్ ఛానల్ ఓనర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంపానల్మెంట్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ప్రధానమైనటువంటి ఛానల్ శాటిలైట్ ఛానల్ని గొప్పగా చెప్పుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళ శాటిలైట్ ఛానల్ యొక్క పర్సంటేజ్ మొత్తం గ్రామీణ ప్రాంతానికి తీసుకుంటే 30-40% మాత్రమే ఉంది. మిగతా వ్యవస్థ అంతా కేబుల్ ఛానల్ మీద ఆధారపడేటువంటి వ్యవస్థ. మరి పూర్తిగా 50-60% గ్రామీణ ప్రజలను విస్మరించేటువంటి నేపథ్యం ఉంటే రేపు జరగబోయేటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి ఉన్నా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవి ఉన్నా మేము చూపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకవేళ మీరు మమ్మల్ని విస్మరిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్ అందరూ కూడా ప్రభుత్వ పథకాలను కానీ సంక్షేమ పథకాలను కానీ ఎక్కడ కూడా వార్తలు రాకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము కూడా తీసుకుంటాం. ప్రతి దగ్గర శాటిలైట్ ఛానల్ ఉంటుంది. ఇంకా దుర్మార్గమైనటువంటి జీవోలో ఉన్న అంశం ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా స్టూడియో ఉండాలండి. శాటిలైట్ ఛానల్కు స్టూడియో అవసరం లేదు, కానీ కేబుల్ ఛానల్ వాళ్ళకి మాత్రం ప్రతి జిల్లాలో స్టూడియో ఉండాలంటారు. INPRకి సంబంధించి 12 చేస్తే మేము ఈరోజు గొంతమ్మ కోరికలు కోరుతున్నాం. గత 10 సంవత్సరాల నుండి ఉన్నటువంటి జీవో 239 ప్రకారం ఆ 12 ఇవ్వండి. అలాగే జిల్లాకు సంబంధించినటువంటి 4 మీకున్నటువంటి నెట్వర్క్ ఉన్నది. INPRకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ప్రతి కేబుల్ ఛానల్ ఆఫీస్కి పోయి ఎంక్వైరీ చేసి DE వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంటుంది. ఎన్ని బుల్లెటిన్లు ఇస్తారు, 4 ఇస్తురా, 3 ఇస్తురా అని ఒక నిర్దేశితమైనటువంటి కాల ప్రకారం ఏది ఇస్తారో అర్ధగంట సేపు ఇచ్చేటువంటి న్యూస్ ఉన్నాయి. ఎక్కడ కూడా శాటిలైట్ ఛానల్కు సంబంధించి తక్కువ చేసి ఎక్కడ కూడా కేబుల్ వ్యవస్థ లేదు. ఈరోజు ఛానళ్ళను మొత్తమే వాళ్ళను కన్వర్ట్ చేయాలి, లేక చిన్న చూపు చూడాలని చెప్పి ప్రభుత్వం భావించడం సరైన వైఖరి కాదు. కేబుల్ ఛానళ్ళ పాత్ర పట్ల మీకు అవగాహన ఉండి ఉంటే ఆ పని చేసే వాళ్ళు కాదు. ఇవాళ కేబుల్ ఛానళ్ళు కూడా